Dear friends, as in Psalm 18:35, David said, "You have given me your shield of victory." ప్రియమైన స్నేహితులారా, 18వ కీర్తన 35వ వచనంలో దావీదు తెలియచేసినట్లుగా, నీ రక్షణ కేడెమును నీవు నాకు అందించుచు ఉన్నావు. Your right hand supports me. నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనెను అని అంటున్నాడు. Your help has made me great. నీ యొక్క సాత్వికము నన్ను గొప్ప చేశాను అంటున్నాడు. David many times said this as man's help is in vain. దేవుడు అనేక పర్యాయములు నరుని సహాయము వ్యర్థమే అన్నటి మాటను తెలియచేసి ఉన్నాడు. Let me not trust in the breath of a man. ఊపిరి వంటి వాడైన మానవుని యందు నేనేమాత్రము కూడా నిరీక్షణ ఉంచను అన్నట్టుగా. Here he clearly gives credit to God, saying, "It is the Lord who supports me and it is the Lord who helps me." ఇక్కడ బహు స్పష్టముగా నాకు సహాయము చేయువాడు, నాకు సహకరించువాడు దేవుడే అని మరి స్పష్టముగా దావీదు తెలియచేయుచు ఉన్నాడు. Only because of that, he said he was able to defeat his enemies. కేవలము అందును బట్టియే అతడు తన శత్రువులను జయించినట్లుగా మనకు తెలియచేయుచు ఉన్నాడు. In 2 Samuel 8:14, the Bible says, "The Lord gave victory to David wherever he went." 2వ సమూయేలు 8:14 ప్రకారం దావీదు ఎక్కడికి పోయినను యెహోవా అతనిని కాపాడుచుండెను, విజయమిచ్చుచూ ఉండెను. And in verse 15, it says, David reigned over all Israel. 15వ వచనంలో దావీదు ఇజ్రాయేలీలందరి మీద రాజై తన జనులందరినీ కూడా ఏలుచుండెను. Because God helped him, he got the victory and he became great as a king of the whole Israel. దేవుడు అతనికి సాయము చేసి ఉన్నాడు గనుక గొప్ప విజయమును పొంది ఉన్నాడు. ఇజ్రాయేలీలందరి మీద అతను రాజుగా ఉండి ఉన్నాడు. Yes, as in 2 Samuel 7:9. అవును, 2వ సమూయేలు 7:9 వచనం ప్రకారం The Lord had been with him wherever he went. అతడు ఎక్కడికి వెళ్ళినప్పటికీ ప్రభువు అతనితో కూడా ఉండి ఉన్నారు. What a glorious thing it is to have God with us all the time. ఎల్ల వేళలా దేవునిని మనతో కూడా మనము కలిగి ఉండమనేది ఎంత మహిమవంతమైన కార్యము. David got the victory through God's support and God's gentleness. దేవుని యొక్క సాత్వికము ద్వారా, దేవుని యొక్క సహకారము ద్వారా దావీదు విజయమును పొంది ఉన్నాడు. Never ever trust on any human being, dear friend. ఎప్పుడును ఎప్పటికిని ఏ నరమానవుని మీద నిరీక్షణ ఉంచుకోవద్దు స్నేహితులారా. They can help you in some way, వారు ఏదో ఒక రీతిలో మనకు సహాయము చేయగలరు. but then they cannot stand with you all the time. కానీ ఎల్లవేళలా వారు మీతో కూడా నిలిచి ఉండలేరు. Put your total dependence on God alone. పూర్తిగా దేవుని మీద మాత్రమే మీరు ఆధారపడే విధానమును కలిగి ఉండండి. Wherever you go, the Lord will go with you. మీరు ఎక్కడికి వెళ్ళి ఉన్నప్పటికీ దేవుడు మీతో కూడా రానయ్యున్నారు. That's what Paul also said in 2 Timothy 4:17. 2 తిమోతి 4:17లో పౌలు కూడా అదే రీతిగా మనకు తెలియచేయుచు ఉన్నాడు. The Lord stood at my side and gave me strength. ప్రభువు నా పక్షమున నిలిచి నన్ను బలపరచియున్నాడు. So that through me the message might be fully proclaimed and all the Gentiles might hear it, and I was delivered from the lion's mouth too. తద్వారా నా ద్వారా అన్యజనులు సువార్త వినడానికి అవకాశం కలిగింది మాత్రమే కాకుండా సింహముల నోట నుంచి కూడా నేను విడిపించబడి ఉన్నాను అంటున్నాడు. What a mighty thing to have God on our side. దేవునిని మన పక్షమున కలిగి ఉండడం ఎంత బలీయమైన కార్యమో గదా. Especially when we stand before thousands of people to minister. ప్రత్యేకంగా పరిచర్య కొరకై వేల మంది ప్రజల ఎదుట మేము నిలిచి ఉన్న సందర్భములలో When we go there with much prayer, the Lord comes and stands with us. అధికమైన ప్రార్థనతో మేము అక్కడికి వెళ్ళి నిలిచి ఉన్నప్పుడు ప్రభువు వచ్చి మా పక్షాన నిలబడుతున్నారు. I have felt God standing with me many times. అనేక పర్యాయాలు దేవుడు నాతో కూడా నిలిచి ఉన్న అనుభూతిని నేను పొంది ఉన్నాను. But the Lord who would be standing by my side would prompt me to say some other verses which I would not have even written on my notebook. కానీ నా పక్కన నిలిచి ఉన్న ప్రభు నేను వ్రాసుకోని విషయాలను కూడా మాట్లాడవలసిందిగా నన్ను ప్రోత్సహించి ఉంటారు. Those times
I would have so much joy in my heart to deliver the message. అటువంటి సందర్భాలలో వర్తమానాన్ని ప్రజలకు అందించడానికి ఎంతో గొప్ప సంతోషమును నా హృదయంలో నేను కలిగి ఉంటాను. I would feel so strong. నాకెంతో బలమున్నట్లుగా నాకు అనిపిస్తూ ఉంటుంది. What a joy it is to have God's support and God's help. దేవుని యొక్క సహకారమును, దేవుని యొక్క సహాయమును మనము కలిగి ఉండుట ఎంత గొప్ప ఆనందమో గదా. Yes, when He calls us, He glorifies us with His presence. అవును, ఆయన మనలను పిలిచి ఉన్నప్పుడు తన సాన్నిధ్యము చేత మనలను మహిమపరచువాడయ్యున్నారు. Yes, when God stands with us, He will make us great men and women of God. అవును, దేవుడు మనతో కూడా నిలిచి ఉన్నప్పుడు గొప్ప దైవజనులుగా, దైవజనురాళ్లుగా మనలను చేయును. That's what David said. Because of God's support, I have become great. దేవుని సహాయం వలన నేను గొప్పవాడిని, ప్రఖ్యాతి చెందిన వాడనయ్యానని దావీదు తెలియచేస్తూ ఉన్నాడు. Yes, dear friend, surely God will come with you to support you in whatever you do. అవును ప్రియ స్నేహితులారా, మీరు చేయు ప్రతి కార్యమందును మీకు సహకరించుటకై దేవుడు మీతో కూడా రానయ్యున్నారు. Especially those who are ministering, be encouraged with this word. ప్రత్యేకంగా పరిచర్య చేయుచూ ఉన్నవారు ఇట్టి వాక్కుల ద్వారా ప్రోత్సహించబడండి. May God's word come true in your life. దేవుని యొక్క వాక్కు మీ జీవితంలో వాస్తవమవునుగాక. May the Lord go with you wherever you go. మీరు ఎక్కడికి వెళ్తున్నప్పటికీ దేవుడు మీతో కూడా వచ్చునుగాక. May the Lord stand by your side and do mighty miracles. ప్రభువు మీ పక్షమున నిలిచి అత్యంత బలీయమైన కార్యములు చేయునుగాక. May the Lord make your name great. ప్రభు మీ పేరును గొప్పగా చేయునుగాక. Maybe you are struggling to run even your family life. ఒకవేళ మీ కుటుంబ జీవితాన్ని నడిపించుకోవడం కోసమే మీరు ఎంతగానో ఇబ్బంది పడుతూ ఉన్నారేమో. Don't be discouraged, dear friend. ప్రియ స్నేహితులారా, నిరుత్సాహము చెందకండి. The Lord will stand by your side. ప్రభు మీ పక్షమున నిలుచును. He will help you. ఆయన మీకు సహాయము చేయును. His support will make you great. ఆయన సహకారము మిమ్మును గొప్పగా చేయును. Be of good cheer. ధైర్యము తెచ్చుకొనండి. Loving Lord, Father, let your hand come upon your people who are crying out for your help. ప్రియ ప్రభువా, తండ్రి, ఎవరైతే మీ సహాయం కొరకై మొరపెడుతున్నారో వారి మీదకు మీ హస్తమును రానివ్వండి. Exactly as the Bible says, Lord, be their strength, Lord. అక్షరాల పరిశుద్ధ గ్రంథము సెలవిచ్చినట్లుగా ప్రభువా, మీరే వారికి బలముగా ఉండండి. Lord, hold on to their hand ప్రభువా, వారి చేతిని అంటి పెట్టుకొని ఉండండి. and make them very successful. వారిని అత్యంత సాఫల్యత గల వారిగా మీరు చేయండి. They may be doing job, or they may be doing business, or maybe running their family life. Lord, support them, Master. వారు ఒకవేళ వ్యాపారం చేయుచున్నారేమో, ఉద్యోగం చేయుచున్నారేమో, కుటుంబాన్ని నడిపించుకుంటూ ఉన్నారేమో, వారికి సహకరించండి ప్రభువా. Uphold them with your righteous right hand. నీతి అనే మీ దక్షిణ హస్తము చేత వారిని పైకెత్తి పట్టుకోనండి ప్రభువా. Father, let your hand do everything for them. తండ్రి, మీ హస్తమే వారి కోసము సమస్తమును జరిగించును గాక. Let them not feel that they are alone doing it, Lord. వారు ఒంటరిగా చేస్తున్నారు అనే భావన వారికి కలుగనివ్వకండి ప్రభువా. You be their friend and help them in whatever they are trying to do. మీరు వారికి స్నేహితులుగా ఉండి వారు చేయడానికి చేస్తున్న ప్రయత్నములో మీరు సహాయము వారికి చేయండి. They are doing their new job. వారు నూతనమైన వారి ఉద్యోగమును చేయుచున్నారు ప్రభు. Lord, help them, Master. ప్రభువా, వారికి సహాయము చేయండి. Help them in their work. వారి యొక్క పనిలో వారికి సహాయము చేయండి. Help them in their workplace, వారు Lord. పని చేస్తున్న స్థలములో సహాయం చేయండి. Give them your wisdom. మీ జ్ఞానము వారికి అనుగ్రహించండి. Give them your strength. మీ బలమును వారికి అనుగ్రహించండి. Make them great and make them to do exploits, oh God. ప్రభువా, పరాక్రమము గల శూర కార్యములు చేయనట్లుగా వారిని మీరు గొప్ప చేయండి. Many are saying, I am being shifted to one place from other. అనేక మంది నేను ఒక ప్రాంతము నుంచి మరొక ప్రాంతానికి బదిలీ చేయబడుతున్నాను అనుకుంటున్నారు. I am not recognized in my job. నా యొక్క ఉద్యోగములో నేనే మాత్రము కూడా గుర్తింపు పొందలేకపోతున్నాను అనుకుంటున్నారు. Father, let your hand come upon them right now.
తండ్రి మీ హస్తమును ఇప్పుడే వారి మీదకు మీరు రానివ్వండి. As the promise of this year, let your hand lift them to the next level, Lord. ఈ సంవత్సరం మీరు వాగ్దానం చేసిన ప్రకారం మరుసటి స్థాయికి వారిని మీరు పైకి ఔన్నత్యానికి లేవనెత్తండి. Give them the promotion. వారికి పదోన్నతిని అనుగ్రహించండి. Give them the joy of working together with you, Lord. మీతో కలిసి పనిచేయటలో ఉన్న ఆనందమును వారికి అనుగ్రహించండి ప్రభువా. Bless the young people. యవనస్తులను ఆశీర్వదించండి ప్రభువా. Them to carry the entire family. వారు కుటుంబమంతటిని భరించు వారిగా ఉండులాగున సహాయము చేయండి. Lord, give them the finances. ప్రభువా వారికి ఆర్థిక వనరులు అనుగ్రహించండి. Lord, Father, thank you for you are blessing each and everyone who is watching right now. ప్రభువా తండ్రి ఇప్పుడు వీక్షిస్తూ ఉన్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదిస్తున్నందుకై మీకు వందనములు. Let not your people feel the burden in them, Master. మీ ప్రజలు వారిలో వారికి భారము అనే అనుభూతి కలగకూడదు ప్రభువా. Set your people free. మీ ప్రజలకు మీరు స్వేచ్ఛను విడుదలను అనుగ్రహించండి. Let them have the joy of having you in them all the time. ఎల్లవేళలా వారిలో మిమ్మును కలిగి ఉన్న ఆనందమును వారికి అనుగ్రహించండి. Let perfect blessings come upon them even now. పరిపూర్ణమైన ఆశీర్వాదం ఇప్పుడు కూడా వారి మీదకు మీరు రానివ్వండి. In Jesus' name. యేసు నామములో ప్రార్థన చేయుచున్నాము. God bless you, dear friend. ప్రియ స్నేహితులారా, దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక. If you are trying to get a new job, please enroll yourself in the job blessing plan. నూతనమైన ఉద్యోగం కోసం మీరు ప్రయత్నం చేస్తున్నట్లయితే ఉద్యోగ ఆశీర్వాద ప్రణాళికలో సభ్యులుగా చేర్చబడండి. The Lord will certainly give you a job. ప్రభు నిశ్చయముగా మీకు ఉద్యోగమును అనుగ్రహించును. God bless you. మీరు నిరుద్యోగతతో బాధపడుతున్నారా? భవిష్యత్తులో మంచి స్థాయిలో మిమ్మల్ని మీరు చూసుకోవాలనుకుంటున్నారా? ఇలాగా ఆలోచిస్తున్న మీ అందరికీ ఒక శుభవార్త. మన యేసు పిలుచున్నాడులో గల ఉద్యోగ ఆశీర్వాద పథకంలో చేరి మీ జీవితంలో ఫలభరితమైన ఆశీర్వాదములు పొందండి. ఈ పథకంలో చేరాలనుకుంటే మా వెబ్సైట్ www.jesuscalls.orgని సంప్రదించగలరు. లేదా మా నెంబర్ 04423456677ను సంప్రదించగలరు. మీ పేరు నమోదు చేసుకొని పూర్తి ఆశీర్వాదంలో అనుభవించండి.